ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అని ఆజ్ఞాపించాడు. దేవుడు ఎందుకు ఇంతటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అనగా, చూద్దాం పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం ధ్యానిస్తే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన ఒక వ్యక్తి కట్టెలు వేరుకొనుటకు వెళ్ళి ఉన్నాడు. దాన్ని చూసినటువంటి కొందరు వ్యక్తులు మోషేకును అహరోనుకును సమాజపు సంఘ పెద్దలకును ఈ విషయాన్ని తెలియజేయగా, వారు దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క నిర్ణయానికి వదిలేశారు. అప్పుడు దేవుడే ఆ వ్యక్తిని ఊరి బయటికి తీసుకువెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అనగా విశ్రాంతి దినాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి విశ్రాంతి దినమైనటువంటి అనగా పునరుద్ధానపు దినాన్ని నువ్వు ఏ విధంగా ఆచరిస్తున్నావు, ఏ విధంగా అనుసరిస్తున్నావు, ఒకసారి పరిశీలించుకో.